చాముండాయై నమః, ఓం చాముండాయై నమః. అమ్మవారు పూర్వం చండు ముండు అని ఒక ఇద్దరు రాక్షసుల్ని సంహరించింది. చండముండ నిషోదిత్వాత్ మనకి దేవి సప్తశతిలో చెప్పారు. చండు ముండు అని పేరు కలిగిన ఇద్దరు రాక్షసుల్ని సంహరించటం వల్ల అమ్మవారికి చాముండ అని పేరు వచ్చింది అని. ఈ చండు ముండు దేనికి ప్రతీకలు అంటే మూత్రపిండాల నాశనం చేసే భయంకరమైన రాక్షసులు వీళ్ళు. సాధారణంగా వీళ్ళు మామూలు పురాణాలు చదివితే తెలియదు మీకు, పురాణాల్లో లోతులకు వెళ్ళి చదవాలి. రాక్షసులు జీవుల్ని చంపడానికి రకరకాల మార్గాలు పెట్టుకుంటారట. కొంతమంది బాణం వేసి గుండెకాయని చీల్చి చంపుతారు, కొంతమంది తలలు నరికి చంపుతారు, కొందరు చిత్రవధ చేసి చంపుతారు. ఈ చండముండులు అనేవాళ్ళు ఋషుల్ని దేవతల్ని మూత్రపిండాలు విరిచేసి పీకేసి చంపేసేవారట వీళ్ళు. అంత భయంకర రాక్షసులు వీళ్ళు. ఇప్పటికి కూడా మూత్రపిండాలలో వచ్చే రాళ్ళని వైద్య పరిభాషలో కొన్ని దేవనాగర భాషలలో చండముండులనే పిలుస్తారు. చూసారు, కిడ్నీల్లో రాళ్ళని వస్తూ ఉంటాయి. ఈ కిడ్నీలో రాళ్ళని చరక సంహితలో చండు ముండు అంటారు. ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టారు దానికి. సరే, మొత్తం మీద ఏవైనా చండముండాసురులు అంటే మూత్రపిండాలను నాశనం చేసే రాక్షసులు. వీళ్ళను అమ్మవారు చంపింది. అప్పటి నుంచి అమ్మవారికి చాముండ అని పేరు వచ్చింది. ఇంతకీ ఈ చండముండాసురులకి అమ్మవారికి చాముండ అని పేరు రావడానికి మీరు చెప్పే మంత్రానికి సంబంధం ఏమిటి అంటే, మూత్రపిండాలలో ఉన్న కొన్ని బాధలను తొలగించే అద్భుత మంత్రం ఇది. మహానుభావులైన వైద్యులు వైద్యం చేసి దీనిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. మూత్రపిండాల్లో రాళ్ళు తీసేస్తూనే ఉంటారు. అయినా మళ్ళీ మళ్ళీ రాళ్ళు వస్తూనే ఉంటాయి కొంతమందికి కర్మయోగం వల్ల. ఇలా చీటికి మాటికి మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా మానవుల్ని అనుగ్రహించే అద్భుతమైన మంత్రం ఇదన్నమాట. మీరేం చేయాలంటే దీనికి ఒకటే ఒక మార్గం. లలితాదేవి పటాన్ని ఇంట్లో పెట్టుకోండి. తులసీ దళాలతో అమ్మవారిని పూజించండి. ఎన్ని తులసీ దళాలు? 1000 దళాలు. ఎన్ని రోజులు? 9 రోజులు. 9 రోజుల పాటు రోజు 1000 ఆకులు తీసుకుని తులసీ పత్రాలు ఓం చాముండాయై నమః, ఓం చాముండాయై నమః అని జపం చేస్తూ తులసీ దళాలతో పూజించండి. ఏ రోజుకు ఆ రోజు పూజ అయిపోయాక, మంగళవారమైనా శుక్రవారమైనా లెక్కలేదు, 9 రోజులు ఏ రోజుకు ఆ రోజు దళాలు తీసేయండి మొత్తం పూజ అయ్యాక. ఈ దళాలని రసం తయారు చేయండి. ఈ రసాన్ని మీ శక్తిని బట్టి తాగేయండి, తీర్థంగా తీసేసుకోండి. ఏ మిక్సీలోనో వేసేస్తే వాళ్ళ మన ఇంట్లో రసం ఇట్టే వచ్చేస్తుంది. వాటిని నూరేసి ఆ రసం తీసేసి ఆ రసం తీర్థంగా తీసేసుకోండి. ఇలా 9 రోజుల పాటు తులసీ దళాలతో పూజించి ఆ తర్వాత ఆ తులసీ రసం తీసుకుని తాగేసి 9 రోజులు అయిపోయాక ఈ రూపానికో పటానికో ఉద్యాపన చేసేసి దాన్ని మళ్ళీ పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. అలా చేస్తే ఈ మూత్రపిండాలకు వచ్చేటటువంటి రోగాలు తొలగుతాయి. అందులో తరచుగా రాళ్ళు ఏర్పడితే ఇంకా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. తులసీ రసం మంత్రపూర్వకంగా స్వీకరిస్తే అది మహౌషధి అవుతుంది అని పేరు అన్నమాట. ఇటువంటి వాటిని అశ్రద్ధ చెయ్యొద్దు అన్నారు. ఈ 9 రోజులు కూడా జపం చేస్తున్న కాలంలో కఠోర నియమాలు కొన్ని ఉన్నాయి. ఏమిటందులో? మసాలా వస్తువులు తినకూడదు, మత్స్యం, మాంసం, మద్యం వంటివి స్వీకరించకూడదు. ఈ 9 రోజులు ఆరోగ్యం సహకరిస్తే నేల మీద చాప వేసుకుని ఏ పరుపు లాంటిదో వేసుకు పడుకోండి, మంచం మీద పడుకోకుండా ఉండండి. ఈ 9 రోజులు సాధ్యమైనంత వరకు పులిహోర మొదలైన కార పదార్థాలను తగ్గించండి. సాత్విక పదార్థాలు, ఎక్కువ కారం మసాలా మొదలైనవి లేనటువంటి సాత్విక పదార్థాలు, ఎక్కువ వేడి ఎక్కువ చలి లేనటువంటి పదార్థాలు, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పదార్థాలు, బాగా మరిగే పదార్థాలు తీసుకోకుండా ఉంటే ఈ మంత్రం బాగా పట్టిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. తరచుగా వచ్చే ఈ రాళ్ళు రాకుండా చేస్తుంది. అదేనే కాదు, రకరకాలైన రోగాలు ఉంటాయి. మూత్రపిండాలంటే కేవలం రాళ్ళు ఏర్పడమే కాదు, వాటన్నిటినీ కూడా తొలగిస్తుందన్నమాట. ఆ రాత్రి పడుకోబోయే ముందు కూడా ఉదయం పూట 9 రోజుల పాటు రోజు 1000 సార్లు చొప్పున చేసుకోమన్నాను కదా తులసీ దళాలతో పూజిస్తూ, ఆ తర్వాత తులసీ దళ రసం తీసుకోమన్నారు కదా. ఇక రాత్రి పడుకోబోయే ముందు ఒక 3 ఉద్ధరణుల నీళ్లు, 3 చెంచాల నీళ్లు ఒక చిన్న రాగి పాత్రలో పోసుకుని దాని మీద చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని ఓం చాముండాయే నమః, ఓం చాముండాయే నమః అని ఉచ్చారణ చేస్తూ పైన మూత పెట్టి
11 సార్లు కానీ 27 సార్లు కానీ జపం చేయండి. రాగి పాత్రలో 3 చెంచాల నీళ్లు పోసి ఓం చాముండాయే నమః అనే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఎడం చేతిలో ఆ రాగి పాత్ర పెట్టుకుని పైన కుడి చేయి పెట్టి మూసేసి జపం చేయండి. 11 సార్లు కానీ 27 సార్లు కానీ. ఆ జపం అయిపోయాక ఈ తీర్థం తాగేయండి. ఈ 9 రోజులు కూడా. మరొక్కసారి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుందాం. ఓం చాముండాయే నమః. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. లోకంలో కాళ్ళుట్టుకున్నవాడిని చంపకూడదు అని ఇట్లా కొన్ని నియమాలు, శరణు పొందిన వాడిని చంపకూడదు అని అంటుంటాం. కానీ మరి పరమాత్మ అనేకమైనటువంటి రాక్షసులను సంహరిస్తున్నారు కదా అని. నిజమే, సంహరించారు ఆయన కూడా. ఏమిటి తేడా, దీనికి విధానం ఏమిటి అసలు అనంటే దానికి ఒక విషయం చెబుతున్నారు. స్వప్రాణాన్యః పరప్రాణైః ప్రపృష్ణాత్య ఘృణః ఖలః తద్వధస్తస్య హి శ్రేయః యద్దోషాద్యాత్యథః పుమాన్. లోకంలో తన ప్రాణాలని రక్షించుకుందు కోసం కూడా కాదు, పోషించుకుందు కోసం, తన ఇంద్రియ ప్రీతులను పొందడం కోసం, తాను సుఖాలను అనుభవించడం కోసమని ఇతరులను సంహరించి దాని ద్వారా తనను పెంపొందింపచేసుకుంటూ ఉంటాడు, పోషించుకుంటూ ఉంటాడు తనని. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడినే ఇలా కొన్ని లక్షణాలు చెప్పారు. ఆతతాయి ఇలాంటి వాళ్ళను కొంతమందిని చెప్పారు. తద్వధస్తస్య హి శ్రేయః. వాడిని చంపేస్తే లోకానికి క్షేమం. వాడు కారణం ఏంటి అంటే రోజు 10 మందిని చంపితేనే కానీ వాడికి దినకృత్యం నడవదు, అంటే వాడికి సంతృష్టి కలగదు. అట్లాంటి వాడున్నాడు. వాడిని చంపేసేస్తే లోకమంతా క్షేమంగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నట్టు లోకానికి క్షేమం కలగడమే కాదుట, తద్వధస్తస్య హి శ్రేయః, వాడికే క్షేమము అన్నారు. వాడికే క్షేమం ఎట్లా అవుతుందండి అని అంటే ఏం లేదు, వాడు చేసేటటువంటి ఈ దుష్టకృత్యముల వలన వాడు ఎంత అధోగతిని పొందుతున్నాడో ఆ అధోగతిని పొందకుండా ఉండడం కోసమని వాడిని చంపితే వాడు రక్షింపబడతాడట. అంటే చిన్న చమత్కారం అందులో. పరమాత్మ రాక్షస సంహారం చేస్తున్నారు అంటే రాక్షసులను సంహరించేస్తున్నారు, చంపేస్తున్నారు కాబట్టి ఆయన దేవతల పక్షపాతి అని అంటుంటాం. దాన్ని ప్రహ్లాదుడు ఒక వ్యాఖ్యానం చేసి చెప్పారు. అది దేవీ భాగవతంలో. నాయనా, నువ్వు వాళ్ళని సంహరిస్తున్నావు అనంటే వాళ్ళని అనుగ్రహిస్తున్నావు అని. అదేమిటండి అని. ఏ శరీరంతో వాడు ఆ రోగాన్ని నుంచి విముక్తి పొందలేడో అట్లాంటి వాట ఈ రాక్షసులందరూ కూడా. అంటే అర్థం ఏమిటి అని. వాడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎందరూ చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా వినపడదు. కేవలం రావణాసురుడి వంటి వారన్నమాట. దురహంకారం, దురభిమానం దాన్ని కలిగి ఉన్నటువంటి వారలి జగత్తంతా నా చేతిలోనే ఉండాలి, నా చెప్పినట్టే వినాలి, నేనే పరమాత్మను అనేటటువంటి అహంకారాన్ని పొందేస్తున్నారు వాళ్ళు. ఈ అహంకారం అనేటటువంటి రోగం ఎంతవరకు వచ్చేసింది అనంటే ఆ శరీరం ఉన్నంత వరకు వారికి ఆ అహంకారం పోదు, ఆ రోగం తగ్గదన్నమాట. అట్లాంటి రోగం కలిగిన వాళ్ళను పరమాత్మ ప్రత్యక్షంగా కనపడి సంహరించడం ద్వారా ఆ అంతకాలంలో తన యొక్క దర్శనాన్ని ఇచ్చి వాళ్లను కూడా ముక్తులను చేస్తున్నావయ్యా అన్నారు. ఈ అహంకార రోగమును పరిహరింప చేయడం కోసమని వాళ్ళని సంహరిస్తున్నావు తప్ప వాళ్ళ మీద ద్వేషం కాదయ్యా అని. కనుకనే ఆ రావణాసురుడు చెప్పినప్పుడు ద్విధాహమపి భజ్యేయ అంటాడు. కర్రలో సామిల్లులో కర్రను వేసి మధ్యలోకి చీల్చేస్తారు చూడండి, ఆ తీరుగా నన్ను చీల్చేసినా సరే ననమేయ, ఎవ్వడికి తలకాయ వంచే ప్రసక్తి లేదు అన్నాడు. అట్లాంటి దురహంకార పూరితులై లోకాలనందరినీ సంహరించి చెప్పినట్టు వినలేదయ్యా అంటే వాడిని చంపేస్తానని చంపేస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్లను ధర్మాన్ని అతిక్రమించి లోక వినాశనాన్ని చేకూరుస్తూ కేవలం స్వాహంకారం మాత్రమే ప్రధానంగా కలిగి ఉంటూ ఉండేటటువంటి వారలై
తమను తాము పెంపొందింప చేసుకుని గొప్పవాళ్ళమైపోయినాము అని ఎవరు అనుకుంటారో అట్లాంటి వాళ్ళను సంహరించినట్లయితే వాడు ఈ దుష్టకృత్యముల వల్ల పొందబోయేటటువంటి దుఃఖగతుల నుండి విముక్తుడయ్యేటట్లుగా చేసినట్లు అవుతుంది. కనుక ఇతర ప్రాణులను హింస చేస్తూ ఉండేటటువంటి వాడిని సంహరించడమే శ్రేయస్సు అని మళ్ళీ దానికి కూడా ఒక మార్గం చెప్పారు. అయితే వీటిని నిర్ణయించడానికి కొంచెం ధర్మదృష్టితో విచారణ చెయ్యాలి. వాడు కేవలం దురహంకారపూరితుడై లోక వినాశనాన్ని కలిగింపజేస్తున్నాడా, లేదా 10 మందిని రక్షించడం కోసమని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తున్నాడా అనేదాన్ని కొంచెం గుర్తించి అటువంటి వాళ్ళను సంహరించవలసిందే తప్ప అట్టే పెట్టకూడదయ్యా అని ఆ మార్గము ధర్మశాస్త్రమే ఉపదేశం చేస్తోందన్నమాట. కనుక లోకంలో దుష్టులైనటువంటి వాళ్ళు వీడు మరణశిక్షకు యోగ్యుడు అన్న స్థితిలో వాడిని ఇంకట్టే పెడితే వాడి వల్ల లోకానికి ప్రమాదమే తప్ప, చూడండి లోకంలో చూపిస్తుంటారు సినిమాల్లోనూ కథల్లోనూ, వాడు కాళ్ళెట్టుకుంటాడు, పోన్లే కాళ్ళెట్టుకున్నాడు కదా అని వదిలేస్తే వీడు వెనక్కి తిరగగానే అక్కడ ఉన్న కత్తితోటి వీడినే పొడి చేస్తుంటాడు వాడు. అదిగో అట్లాంటి దుర్మార్గపు లక్షణములు కలిగినటువంటి వారిని క్షమించకూడదు అనని అది కూడా ధర్మశాస్త్రమే ఉపదేశం చేస్తోందన్నమాట. స్వస్తి.